నీకులాగే 10 మంది కుటుంబాలు నాశనం చేసేదాన్ని, నేను నీకులా తిరిగిపోతుంది కాదు. అది సంసారి, నువ్వు సంసారిగా? నువ్వెవరికి ఇవ్వరా అనుకో, మర్యాద బయటకు వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు? రంగు గట్ట మాట్లాడకండి మేడం, ఎక్కువ మాట్లాడకండి. మంచిగా చేసేదే రంగు పని, మళ్ళీ రంగు ఇంకో మాట్లాడదంట. సమాజంలో ఆడపిల్ల బతకడం ఎంత కష్టం ఉంది. అట్లాంటి ఒక అన్నయ్య కూడా లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు మంచి చెట్టు చూసుకునే ఒక బంధువులు లేరు. ఒక అన్నయ్య కూడా నువ్వు ఒక్కడో మిగిలినావు. నువ్వు చూసుకోకుండా తను అట్లా వదిలేసి వెళ్ళిపోతే తన భవిష్యత్తు ఏం కావాలి? అలా మాట్లాడుతున్నారంటే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. నువ్వు మ్యారేజ్ చేసేసి అంతవరకు ఆమె మ్యారేజ్ చేసేంతవరకు నువ్వు ఇంత మాట్లాడుకో. చెప్పేది వినయ్యా, నువ్వు కలిసి ఉంటానంటే నువ్వేమైనా పెళ్లి చేస్తున్నావు? అంత కలిసి ఉండడానికి 2 పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమనా నీకు? ఈ వీడియో చూసినప్పుడు నీ కూతురు కూడా ఎట్లా తయారవుతుంది, అర్థమైందా? అందరికీ నమస్తే, నేను మీరందరూ. మన దగ్గరికి అయితే స్వాతి ఆమె బాధితులు రావడం జరిగింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే తన సొంత అన్నయ్య ఉండి మంచి చెడ్డ చూసుకొని తనకు ఒక పెళ్లి చేసి బాధ్యతగా చూసుకోవచ్చిన ఒక అన్నయ్య పెళ్ళైన ఒక ఆవిడతోటి అక్రమ సంబంధం పెట్టుకుని 1 సంవత్సరం రోజులుగా ఇంటికి రావట్లేదు, నా మంచి చెడ్డ చూసుకోవట్లేదు అని చెప్పి బాధను తెలుపుకోవడానికి అయితే మన దగ్గరికి రావడం జరిగింది. అసలు ఏంటి అనేది తన మాటల్లోనే కనుక్కున్నాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం, నా పేరు స్వాతి. అన్నీ మేడం. అయితే అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మేడం. ఒక నాన్నమ్మ ఉంది, ఆ నాన్నమ్మ గారే చిన్నప్పటి నుంచి పెంచారు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ముసలావిడ అయిపోయింది. ఆవిడ ఇంకేం చేయలేని పరిస్థితి. అన్నయ్య చదువుకున్నాడు, చదువు మధ్యలోనే ఆపేసి ఆటో నడుపుతున్నాడు. అయితే బాధ్యత చూసుకోవాల్సిన అన్నయ్య 1 సంవత్సరం నుంచి ఇంట్లో ఏం చూసుకోవట్లేదు మేడం. నాకు వెనక ముందు ఎవరు లేరు, నాన్నమ్మ ఏం చేయలేదు, అసలు ఇంటికి రావట్లేదు మేడం. ఇంట్లో తినడానికి ఏం లేవు, ఏ ఫోన్ చేద్దామంటే ఫోన్ పనిచేయదు, అన్ని సర్దుకుని ఆమెతోనే ఉంటున్నాడంట. అసలు ఇంటికి రావట్లేదు, ఆమెతోనే ఉంటున్నాడు, ఆమెతోనే తిరుగుతున్నాడు. ఇంకా ఇంట్లో బాధ్యత ఏం పట్టించుకోవట్లేదు. ఇంక ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు, ఊర్లో పరువు అంతా పోయింది. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి, పెళ్లి ఎవరు చేస్తారు మేడం? ఎవరు వస్తారు, ఎవరు చేసుకుంటారు? రేపు పొద్దున్న చదువు కంప్లీట్ అయితే నేను కాళ్ళ మీద బతుకుతాను మేడం. ఇప్పుడు పెళ్లి లేదు, ఏమీ లేదు, ఆమెతోనే బతుకుతున్నాడు. ఇంటి సంసారం అంతా బయట పెట్టేశాడు. ఈ రోడ్డు పాలు అయిపోయింది మేడం. ఎలా బతకాలి మేడం? మీరే న్యాయం చేయాలి మేడం. నమస్తే బాబు. మీ పేరు? మహాదేవ్. ఏం చేస్తుంటావు? జాబ్ ఏం చేస్తుంటావు? స్టడీనా జాబ్? చిన్న కూలి పని చేసుకుంటా ఉంటాను మేడం. కూలి పని చేసుకుంటే ఆకు చదువుకుంటాను మేడం. మన తిరిగి కూడా 10-11 వస్తాయి మేడం. దాంట్లోనే మా చెల్లి నేను చూసుకుంటాను. మీ చెల్లి నువ్వు చూసుకుంటున్నావు? మరి సంవత్సరం రోజులుగా ఇంటికి రావట్లేదు అంటుంది, మరి ఏడికి వెళ్తున్నావు? ఇంటికి రావట్లేదు మరి, ఏం చూడట్లేదు, ఆమెకి పెట్టేస్తున్నాడు పెట్టిదంతా వచ్చిదంతా. చెప్పు బాబు. అంటే వేరే పర్సన్ కి అది ఇష్టపడ్డాను మేడం, ఆవిడ నన్ను ఇష్టపడింది. మేము ఇద్దరం పెళ్లి చేసుకుని ఉన్నాం మేడం. ఎవరికి ఇష్టపడ్డాను? ఆమె ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత? నీకెంత ఏజ్? 27 మేడం. 27. ఆమెకి ఎంత ఏజ్? 35. నీకన్నా 9 years. ఒక ఆంటీ పెళ్ళైన ఆమె నీకు కావాల్సింది. ఇష్టపడ్డవేంటి? తనతో మాట్లాడుతున్నావు కదా, వస్తాను దగ్గర కావు. చెప్పు, ఇష్టపడ్డవేంటి? అంటే నీకు పెళ్లిగా అమ్మాయిలు ఎవరు దొరకట్లేదా? పెళ్లిగా వాళ్ళు ఎవరు దొరకలేదా బాబు? పెళ్ళైన ఆవిడ దొరికిందా నీకు? అసలు తన ఫేస్ చూసినావు, ఎంత బాధపడుతుందో చూసావా? సొంత చెల్లిగా ఉండి తనకి ఏ మంచి చెడ్డ చూసుకోకుండా తనకు పెళ్లి చేసి ఒక అయ్యే చేతిలో పెట్టకుండా నువ్వు నీ ఇష్టానికి బలదూరు తిరుగుతూ ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటే తను ఏం కావాలి? కొంచెం కూడా బాధ్యత ఉందా నీకు? తల్లిదండ్రులు చనిపోయారు చిన్నప్పటి నుంచి, ఒక ముసలావిడ ఉంది, ఆమె చూసుకుంది మిమ్మల్ని చిన్నప్పటి నుంచి. తన బాధ్యత తీసుకోవచ్చు. నువ్వే ఇట్లా బలాదూరు తిరిగితే తన భవిష్యత్తు ఏంటి? తనకి ఎవరు చేస్తారు మంచి చెడ్డ? నువ్వు ఇట్లా తిరిగితే తనకి ఎవరు పెళ్ళి ఎవరు చేసుకుంటారు? తనని ఎవరైనా వస్తారా పెళ్లి చేసుకోవడానికి? నీ అన్నిట్లో బలాదూరు తిరుగుతారు, నువ్వు కూడా ఇట్లానే తల్లిదండ్రులు బిడ్డలు ఇట్లానే అవుతారు అని దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా? మాట్లాడు. చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేవాడు మేడం. మధ్యలో మహాతల్లి వచ్చింది, మార్చేసింది. సంవత్సరం నుంచి ఇంకేం మందు పెట్టేసింది మేడం. పెట్టాను చూసావా? ప్రేమించాడు, ఇష్టపడ్డాడు.
తను నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు వచ్చావు అని చెప్తున్నాడు కదా. ఇష్టపడ్డాను పెళ్ళైందా? దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఎంతమందితో ఉంటున్నావు ఇట్లా? ఎంతమంది కాదు మేడం, ఒక్కడే. పెళ్లి అబ్బాయితో ఇట్లా ఇట్లా చేసి బాగా పైసలు వస్తాయి, ఇట్లా చేసుకుంటా ఉంటా. వాళ్ళ పైసలు కాదు, ఇష్టపడి ఉంటున్నా. నీ మొగుడు వినిపించుకో. మాట్లాడుతున్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమనా నీకు? ప్రేమ ఎప్పుడైనా పుట్టింది మేడం. వయసుకి దానికి సంబంధం లేదు మేడం. పిల్లలు పుట్టాకని పుట్టచ్చు, పెళ్లి వచ్చిందమ్మా. వయసుకి దానికి సంబంధం ఏంటి మేడం? ప్రేమకి సంబంధమే లేదా? అసలు ఉండదు. వయసుకి సంబంధం లేదా? నీకు పెళ్లి పెద్ద పెద్ద హీరోనే చేసుకున్నారు మేడం. పెద్ద వయసు వాళ్ళని పెద్ద పెద్ద హీరోనే చేసుకున్నారు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. బాగా ఇలాంటి వాళ్ళ వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇష్టపడు, నువ్వు ప్రేమించు, నువ్వు పెళ్లి చేసుకో. వయసు సంబంధం చెప్పేది వాళ్ళ అన్నయ్య. ఏం చేయలేదు మేడం, నన్ను ఇష్టపడ్డాడు అంతే. నువ్వేం మాయ చేయకుండా బుద్ధి లేదా నీకు? వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయినా వాళ్ళ చెల్లిని అట్లా వదిలేసి వస్తుంటే, నీ చెల్లి బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా. తను మంచి చెడ్డ చెప్పి తను పంపించాల్సింది వదిలేసి తను మాయ చేసి తను నీ దగ్గర పెట్టుకుని 1 year కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నా నోరేసుకొని. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నోరేసుకుని మాట్లాడడం ఆపు. ఫస్ట్ నోరేసుకుని మాట్లాడితే అనిగిపోతారు. ఏం అనగడు. మనం మాట్లాడిన మాత్రం ఇష్టాన్ని ఎవరు చంపుకోలేదు. ఇట్లా మాట్లాడితే ఎవరేం చేయలేదు. నన్ను ఇష్టపడి వచ్చాడు కాబట్టి వస్తే వాళ్ళు మంచి చెప్పి పంపించావు నువ్వు. మంచి నీకన్నా ఏదో చిన్నోడు కదా తను. ఏదో నీకు పెళ్లి కాలేదు, ఇట్లాంటి వద్దు అని చెప్పి నువ్వు తను చెప్పి పెళ్లి అమ్మాయిని చూసి నువ్వు చేసుకోండి. అతను వెళ్ళినప్పుడు నేనేం చేయాలి? వస్తే తీసుకెళ్ళి నీకు అంతగా ఏం నచ్చింది ఈ సుప్రనాథి దగ్గర? ఏం నచ్చింది? నువ్వు ఇట్లాంటి పని చేస్తుంటే ఇట్లానే మాట్లాడతారు. అర్థమైందా? మంచిగా మాట్లాడి పెట్టి నేను మేడం ఇట్లా నీకు ఎట్లా నచ్చిందయ్యా? వాళ్ళ మొగునే వదిలేసి నీతో ఉంటుంది, రేపు నిన్ను కూడా వదిలేసి ఇంకొకరితో పోతుంది. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి కూడా చేసుకుంటావా? ఇక మరి వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలు నువ్వే చూసుకుంటావా? చూసుకుంటావా? మరి దీని భవిష్యత్తు ఏం కావాలి? మరి నేనేం కావాలన్నయ్య? అమ్మ నాన్న ఉన్నారా చూసుకోవడానికి వెనక ముందుని? నీ ప్లేట్ కదా, ఎవరు చూసుకుంటారు? బతిలో ఇట్లాంటి వేసి ఉండలు బొమ్మలు ఎంతో మంది వస్తుంటారు. అర్థమైందా? సొంత చెల్లిని వదిలే దాని బాధ్యత చూసుకోవాల్సింది వదిలేసి నీ ఇష్టానికి బలగురు తిరుగుతూ 1 year నుంచి దాన్ని పట్టించుకోవడం వదిలేస్తే నీ దగ్గర నేను వస్తాను. మంచి చెడ్డ చూసుకోవచ్చు. నువ్వు ఇట్లా చేయడం కరెక్టా? తనకి ఏం చేయాలనుకుంటున్నావు? మరి తనకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. చెప్పండి. నేను ఎలా బతకాలి? ఎవరు చూసుకుంటారని సమాజంలో ఆడపిల్ల బతకడం ఎంత కష్టం ఉంది. అట్లాంటి ఒక అన్నయ్య కూడా లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు మంచి చెట్టు చూసుకునే ఒక బంధువులు లేరు. ఒక అన్నయ్య నువ్వు ఒక్కడు మిగిలినావు. నువ్వు చూసుకోకుండా తను అట్లా వదిలేసి వెళ్ళిపోతే తన భవిష్యత్తు ఏం కావాలి? చెప్పు. అంటే స్టడీ అవుతున్నాడు, స్టడీ అయిన తర్వాత పెళ్లి చేసేస్తాను. ఎట్లా చేస్తావు?
ఆశ ఉంటది కదా, నువ్వు పెళ్లి చేసుకుని ఒక పిల్ల పాపని కనడానికి తనకి ఆశ ఉంటది కదా. నువ్వు ఇట్లా బలం తిరిగితే తను ఎట్లా అవుతుంది? పెళ్లి చేసుకుని తను ఎట్లా ఉండగలుగుతుంది? మీ ఇద్దరు మీరే కదా, మీ ఇద్దరికి ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మంచి చెడ్డ మీరే చూసుకోవాల్సిన వదిలేసి నువ్వు ఇట్లా బలాదురు తిరిగి ఆమెని పట్టించుకోకుండా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మనదే చెప్పు. పెళ్లి చేస్తానంటున్నాడు మేడం, అలా తిరిగిపోతులా తిరిగేవాడు. అసలు ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. మామూలుగా తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే ఇంకెట్లా పెరుగుతారు? అట్లాంటి వాళ్ళని అసలు ఎవరు చూసి మంచి చెడ్డ మొత్తం 4 వైపులా చూసే పెళ్లి చేసుకుంటారు. అట్లాంటి తల్లిదండ్రులు లేరు. ఒక అన్నగుండి నువ్వు ఇట్లాంటి బలాదులు తిరుగుతున్నావు. ఇట్లా పెళ్లి అయిన వాళ్ళతో నువ్వు సంబంధాలు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇట్లా రంగు సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు. సో ఇంక దాని భవిష్యత్తు అక్రమ సంబంధం రంగు సంబంధం అనే పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని సంసారం ఉంటారే. చెప్పండి, పెళ్లి చేసుకొని కాపురం చేసేదా సంసారం అంటారు. నీకు పెళ్లి పెళ్లి కాని ఒకటి ఉండేదని రంగు సంబంధమే అంటారు. చేసుకుంటా మేడం, ఇష్టపడ్డాడు చేసుకుంటా అంటారు. నీకు ఎందుకు అసలు కోపం? రంగు సంబంధం కాదు మేడం. నీకు అంత ఎక్కువ దూరం ఉంటే నీ మొగుడిని పిలిపించుకో దుబాయ్ నుంచి. ఫోన్ లేదు మేడం. రోజు మాట్లాడుకోవట్లేదా మీరు? ఫోన్ లేదు మేడం. చెప్తా మీ ఆయన చెప్తే తెలుసు ఏం జరుగుతుంది అనేసి. ఫోన్ చెప్పండి, ఏమైనా చేసుకోండి. చెయ్యి ఫోన్ చేయి. లేదు మేడం, చెప్పండి ఏమైనా చేసుకోండి, మా ఇష్టం. ఫోన్ చేయండి. నేను చేయాలనుకుంటున్నాను. చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. చేస్తా చేసుకోండి. మొత్తం మీ ఇంట్లో వాళ్ళకి అందరికి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు ఇంట్లో ఉండడం? వాళ్ళంతా మామయ్యకి వాళ్ళందరికీ ఓ మందే నిన్నే తెలుసు మేడం. ఎక్కడ ఆలోచిస్తున్నావు చెప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా? మేడం ఏమైనా చేసుకోండి. తెలుసా? వాళ్ళ తమ్ముడు నువ్వు నీతో ఉండడం తెలుసా? వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళే మనుషులుకుంటారయ్యా. కొడుకుని దుబాయ్ పంపించేసి కోడలు ఇట్లా కుడుకుతుంటే ఎట్లా ఒప్పుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏమో చెప్పుకున్నారు? అన్నదమ్ముడు అక్క చెల్లి అని చెప్పు, అక్క తమ్ముడు అని చెప్పుకున్నారా? మా బాబాయ్ పుట్టాడా, పిన్ని పుట్టాడా? నీ తమ్ముడు ఏమన్నాడు? నువ్వు సంబంధం ఏంటండి మేడం? పెద్ద పెద్దవాళ్ళే చేసుకున్నారు. మా ప్రేమకి వయసుకి పెళ్లికి సంబంధం ఉంది. అవునా? ప్రేమకు వయసుకి సంబంధం లేదా మేడం? రేపు నీకు ఒక అమ్మాయి ఉంది, నీకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ఇట్లా చేస్తే నువ్వు గమ్మునుంటావా? చెప్పు, అడిగిన సమాజం చెప్పు. నువ్వు గమ్మునుంటావా? నీ కూతురే అట్లా చేసిందబ్బా. ఒక పెళ్ళైన వాడు అంకుల్తోనే ఉండింది. అప్పుడు అమ్మ వయసుకి ప్రేమకు సంబంధం లేదా నీ కూతురు అంటది. నువ్వు గమ్మునుంటావా? నా కూతురు అలా చేయదు మేడం. అప్పుడు నువ్వేదో చేసినావంట. నీలో బ్లడ్ కదా తనలో ఉండేది. నేను అంకుల్ చూసుకోలేదు మేడం. ఈ వీడియో చూసినప్పుడు నీ కూతురు కూడా అట్లా తయారవుతుంది. అర్థమైందా? ఒక పెద్దదానికి ఉండుకొని వాళ్ళకి మంచి చెడ్డ చెప్పి ఇది తప్పు ఇది ఒప్పని చెప్పాల్సిన నువ్వే. వాడు ఉన్నాడు, వాడు ఇష్టపడ్డాడు, నాకు కావాలి వాడు. నీకు అంత ఎక్కువ అయిపోతే ఎక్కడన్నా పో. అర్థమైందా? ఎక్కువ తక్కువ మాట్లాడి అంత బ్యాడ్ క్యారెక్టర్ కాదు నన్ను. నేను ఒక్కడిని అయితే వదిలేసి వెళ్ళిపోవాడిని. అయితే వదిలేసి వెళ్ళిపో. అబ్బాయి వదిలేసి వాళ్ళు చెల్లికి వాళ్ళు చూసుకుంటారు కదా. మీరు వస్తే తీసుకెళ్ళిపోమనండి. ఫోన్ చేయడు, నువ్వు చేయకు. తను చేస్తా, నేను చేయకపోయినా. మీరు వస్తే తీసుకెళ్ళిపోండి. నేనే ఎలా వస్తాడు? తను ఫోన్ చెప్పు. ఏం చేయాలనుకుంటున్నావు మరి ఇప్పుడు మీ చెల్లిని? మా చెల్లి ఏదో పెళ్లి చేస్తారు, ఎవరినో వచ్చి పెళ్లి చేసేస్తాను మేడం. ఇద్దరైతే పెళ్లి చేసుకుంటాం, ఇద్దరు ఓకే చేసుకుంటాం మేడం. ఏంటి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు? ఇష్టపడింది మేడం. వాళ్ళ మొగుడు ఒప్పుకోవద్దు. దూరంగా ఉంటాడు. ఎక్కడ ఫారెన్? దుబాయ్ ఫారెన్. నీకు దుబాయ్ లో ఉన్నాడు. నేను ఫోన్ చేసి మాట్లాడిస్తాను.
నేను ఫోన్ చేసి పిలిపిస్తాను, వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటే మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఓకేనా? ఓకేనా? వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారా? వాళ్ళ హస్బెండ్ చెప్పరా? వాళ్ళ హస్బెండ్ తెలియకుండా మీరు కాసేపు మాట్లాడకుండా ఆపు. నువ్వు తనతో మాట్లాడుతున్నావు కదా. ఎలా చేస్తాడు మేడం? ఏ తిరిగిపోతున్నా తెచ్చి చేస్తాడు కదా, తర్వాత వదిలేసి ఇలాగే తిరుగుతా ఉంటాయి. అప్పుడు నాకు వెనకాల తల్లిదండ్రులు కూడా లేరు. మా ఇల్లు ఉన్నారంటే ఎవరు పట్టించుకుని, మా బంధువులు ఎవరు చూడరు మేడం, ఎవరు చూడరు. చాలా బాగా చూసుకునేవాడు మేడం. తల్లిదండ్రులు లేరు కదా, ఎవరితో మాట్లాడుకుంటూ బాగా చూసుకునేవాడు. మా ఆయన వచ్చి మాయ చేసిన తర్వాత ఇంకొకరిని ఎవరో చూసుకుని చేసుకోవడానికి నువ్వెవరు చెప్పడానికి? ప్రేమిస్తే ఎవరొకరు వాళ్ళే చేసుకుంటారు. నీ స్వేచ్ఛకు వదిలేసినప్పుడు ఎవరొకరు ప్రేమించి పెళ్లి చేసుకో. నేను నీకులో దిగజారిపోయి బతకట్లేదు. తమ్ముడు వయసు ఉన్నావని చేసుకుంటున్నావు. ఎవరికి పుట్టాడని తమ్ముడు వయసు అంటావు. మేము ఇష్టపడ్డాం. తమ్ముడు వయసు నీకన్నా చిన్నోడు పుట్టక్కర్లేదు. తమ్ముడు వయసు తమ్ముడితోనే లెక్క. ఎవరికి అమ్మనానికి పుడితేనే తమ్ముడు అవడు. ఒకసారి తను నీకు లాగా ఆడదే కదా, తను ఎంత బాధపడుతుంది. ఒక తల్లిదండ్రులు లేరు, మంచి చెడ్డలు ఎవరో బాధపడ్డా నాకు సంబంధం లేదు. తనంటే తను నన్ను ఇష్టపడ్డా నా దగ్గరికి వచ్చాడు. వస్తే తీసుకెళ్ళి కానీ తన భవిష్యత్తుకి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. నువ్వు చేయడం అయితే కరెక్ట్ కాదయ్యా. వాళ్ళ హస్బెండ్ తెలిసిందనుకో అసలు మిమ్మల్ని ఇద్దరు ఎడదీస్తాడు తప్ప మిమ్మల్ని ఇట్లా లైఫ్ లాంగ్ కలబెట్టడు. ఇట్లానే కలిసి మీరు ఉండండి పిల్ల పద్ధతులను చెప్పకూడదు. తనైతే తనకు తెలిస్తే మాత్రం నేను తనకు కూడా ఫోన్ చేపిస్తా. ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఒక పెళ్లిగా అమ్మాయి చూసి పెళ్లి చేసుకొని మంచిగా తనకు ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసి తన లైఫ్ ను మంచిగా ముందు మంచి చెట్టు చూసుకొని వెళ్ళాల్సి నువ్వు ఇట్లా చేయడం బాధ్యత లేకుండా. చిన్నప్పటి నుంచి నీతో చిన్నప్పటి నుంచి పెరిగిన మీ చెల్లి ఇప్పుడు ఆమె సంవత్సరానికి వచ్చి ఇప్పుడు సంవత్సరమే అయింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నీకు ఆమెకి ఎంత, ఇప్పుడు నీకెంత 26 ఏళ్ళు. ఇప్పుడు నీ దగ్గర నుంచి 25 ఏళ్ళు నీతో ఉన్నది కదా నీ చెల్లి. తన గురించి నీ తెలియదా? తన భవిష్యత్తు ఏంటి, తనకి మనం చేయాలి మంచి చేయడానికి ఒక థాట్ రావట్లేదు నీకు? ఇంత జరుగుతున్నా నీకు అంత బాధపడుతున్నా నీకు ఆ థాటే రావట్లేదు. ఎవరో చూసి పెళ్లి చేసడం ఏంటి? మంచి చెట్టు చూడు. నువ్వు నీకు లెక్క పెళ్ళైన ఎవరో తీసుకొచ్చి చేసేస్తావా? ఇప్పుడు నువ్వు పెళ్ళైన చేసుకున్నట్టు పెళ్ళైన ఒక ముసలోని తీసుకొచ్చి తగలెట్టేస్తావా? బాధ్యతగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఒక్కసారి తన మొహం చూసి మాట్లాడు. నీలా ఒక అన్నయ్య ఉంటే ప్రపంచంలో చాలా ఏగా వచ్చాను మన ఇంటికి. వద్దు చెప్పినా అదే మాట మాట్లాడుతున్నావు. ఏంటి మాదే నాకు అర్థం కాదు. మరి ఆమె భవిష్యత్తు ఏం కాదు. ఆమె ఒక్కటే ఏం చేస్తుంది సమాజంలో ఓటు ఉండడమే కష్టం. ఒకటే ఒక ఆడదుని కూడా ఎట్లా బతకాల? బయటకు వెళ్తుంటే స్వేచ్ఛ వదిలేసాడు కదా. నీకు నచ్చినట్టు ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు అని చెప్పి ప్రేమించి పెళ్లి చేస్తామన్నా ప్రేమించి పెళ్లి చేస్తామని చెప్పి నీకు లాగా సంసారం నీకు లాగా అది సంసారి. నువ్వు సంసారిగా అది ఇష్టంతో వెళ్ళిపోవాలంటే ఇంత దూరం రాదమ్మా. పోయినాడు ఎవడు ఎట్లా పోయినాడు. నా భవిష్యత్తు నేను చూసుకుంటానని తను ఇంత దూరం వచ్చేది కాదు. తన లైఫ్ ని అంత ఫ్రీగా వదిలేస్తే అందరూ నీకులాగా ఉండరు కదా. నీకులాగే 10 మంది కుటుంబాలు నాశనం చేసేదాన్ని. నీకులా తిరిగిపోతుంది కాదు. నాకు మా అన్నయ్య కావాలి. నేను 10 మంది కుటుంబాలు నాశనం చేయాలా? నీ అన్న నా దగ్గరకు ఎక్కువ మాట్లాడు. ఈమె కోసం ఆలోచించేదని అయితే ఇమ్మీడియట్ ఆమెకి ఫోన్ అయితే చెయ్యవు. ఎందుకంటే ఆమె ఎప్పటికైనా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒకటే. నువ్వు ఆమె మ్యారేజ్ చేసుకున్నా నీకు చేయలేదు చట్ట ప్రకారంగా. ఈమెను చూసుకొని ఈమెకి పెళ్లి చేసి నీకు పెళ్లి చేసుకొని మంచిగా లైఫ్ ని సెట్ చేసుకో. అంతేగాని ఇట్లాంటి వాళ్ళ కోసం సొంత చెల్లి మళ్ళీ ఎంత చెప్పిన తర్వాత నువ్వు అదే అంటావేందే? నాకు అర్థం కాదు. ఆమె చేసుకుంటే వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయి ఫస్ట్. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయి అని. ఇలాంటి వాళ్ళతో ఉంటే ఊర్లో బతకలేమని నీకు ఏదో ముందు పెట్టేసినది బయట సమాజం తెలియట్లేదు. ఫోన్ చేయాలని
ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, బయటకు వెళ్తే తలెత్తుకోలేకపోతున్నారు. ఎంత అలా మాట్లాడుతున్నారంటే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. అలాంటి వద్దండి, మనం బాగా బతుకుతాము. ఇలాంటి వాళ్ళతో వద్దు. మంచి సంబంధం చూసి మంచి అమ్మాయిని చూసి చేసుకుంది కానీ ఇలాంటి వాళ్ళు వద్దండి. ఎవరినిచ్చి చేస్తావన్నయ్య? నువ్వు ఎలా తిరిగితే ఎవరు వస్తారు? సరే నువ్వు మ్యారేజ్ చేసేసి అంతవరకు ఆమె మ్యారేజ్ చేసేంత వరకు నువ్వు ఇంత మాట్లాడుకో. చెప్పేది వినయ్యా, నువ్వు కలిసి ఉంటానంటే నువ్వేమైనా పెళ్లి చేస్తున్నావు అంత కలిసి ఉండడానికి? ఎప్పుడు చేసుకుంటావు? అందుకే వాళ్ళ హస్బెండ్ ఫోన్ ఒప్పుకుంటే మీరు పెళ్లి చేసుకుంటారు. ఫోన్ అంటే రఘుగా ఇట్లానే గడిపేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ మూడు కూడా తెలియకుండా రంగు గట్ట మాట్లాడకండి మేడం, మీరు ఎక్కువ మాట్లాడకండి. మంచిగా చేసేదే రంగు పని, మళ్ళీ రంగుకి ఇంకో మాట్లాడదంట. పది రంగు ఏంటి మేడం? రంగు ఏంటి? ఇష్టపడ్డది రంగు అవుతుందా? నువ్వెవరికి ఎవరో అనుకో, మర్యాద బయటకు వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరికి ఎవరో నీకు వచ్చినాక అడిగి మాట్లాడు. అర్థమైందా? చేసేది రంగు పని. వాళ్ళు అంటే ఎవరితో చేస్తున్నావు నువ్వు రంగు పని? సంసారం ఎవరితో చేస్తున్నావు? ఏమంటారు? వీడితో సంసారం చేస్తున్నావు, నీ ఊరితో రంగు పని కాపరమంటారు. అది కాపరమంటారు. మా ఆయన దూరంగా ఉన్నాడు. అందుకే నేను ఫోన్ చేయి ఒకసారి నీ హస్బెండ్ కి. నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు కదా, మీ హస్బెండ్ తెలిసే విషయం. తెలియదనే కదా ఇంత ఆటలాడుతున్నావు. ఫోన్ తీసుకురాలేదు. ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ నేను చేపిస్తా. ఇది అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేపిస్తా. మీ హస్బెండ్ చెప్తా ఇవన్నీ. అత్తమ్మ దగ్గర కూడా వస్తా నేను. ఎట్లా చేస్తారు? మీ కొడుకుని దుబాయ్ పంపించేసి మీ కోడల్ని ఆయనకి ఏం తెలియదు మేడం. పిల్లల కోసం ఈవిడ కోసం ఎంతో దూరం వెళ్ళి కష్టపడుతుంటే ఈవిడేమో పిల్లల్ని పట్టించుకోవడం మానేసి ఇలా మా అన్నని ఏరేసుకుని తిరుగుతుంది. మన వాళ్ళు మనం పోగొట్టుకున్నట్టు ఎట్లా దాంతో మాట్లాడడం. నేను ఒకటి చెప్తాను లాస్ట్ ఫైనల్ గా, నువ్వు ఈమెకు పెళ్లి చేయాలి మంచి చెడ్డ చేస్తానంటున్నావు కాబట్టి ఈమెకు పెళ్లి చేసేంత వరకు నువ్వు ఆమెతో మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడద్దు. చెప్పేది ఒకటే చెప్తాను మహోదయ్, నువ్వు ఈమెకి పెళ్లి చేసి మంచి చెడ్డ చేసి ఒక హస్బెండ్ ఒక మూడు చేతులు ఒక 5 చేతులు పెట్టేంత వరకు నువ్వు ఆమెతో మాట్లాడడం కానీ ఆమె దగ్గరికి వెళ్ళడం కానీ చెయ్యవు. చెప్పేది చెప్పు విను. ఫస్ట్ నువ్వు వెళ్ళకు. ఆమెకి ఫస్ట్ పెళ్లి చేసి ఆమె మంచి బాధ్యత చూసి ఆమెకు మంచి చెడ్డ చేసి పంపించేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కొనుక్కో, నువ్వేమైనా చేసుకో. అర్థమైందా? ఆమెకు ఒక మంచి 5 చేతులు పెట్టి ఏదేది ఎట్లా పెట్టాలో సాంప్రదాయంగా చేసి పంపించేసి. ఓకేనా? నాకు మంచి సంబంధం చూసి చేయమన్నాడు మేడం. అది నీ ఇష్టం. ఆ తర్వాత మాట్లాడవలసిన మాకు ఈమె మా దగ్గర న్యాయం కోసం వచ్చింది. నేను ఈమెకి చెప్పాల్సింది చెప్తున్నా. ఈమెకి న్యాయం చేసేదే మా బాధ్యత. నువ్వు ఎట్లన్నా పో, అది నీ ఇష్టం. అర్థమైందా? ఈమెకి మాత్రం నువ్వు దగ్గర నుండి పెళ్లి చేసి ఒక 5 చేతులు పెట్టించేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఆమెతోటి వెళ్ళొద్దు. అంతవరకు ఈమెతోనే ఉండాలి. మీ చెల్లితోటే ఉండి మీ చెల్లి మంచి చెల్లి చూసుకోవాలి. ఆమె తీసుకొచ్చి 10 రూపాయలు ఇచ్చి ఆమె చూసుకో. ఈమెకు పెళ్లి చేసిన వెంటనే నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా బతుకు, నీ లైఫ్ అది. ఒక ఆడడానికి భవిష్యత్తు నింపు. నీ సొంత చెల్లి అది, నీ రిలేషన్, నీ బ్లడ్ రిలేషన్ అది. ఆమెకి భవిష్యత్తునిచ్చి నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. ఓకేనా? అంతవరకు నువ్వు ఆమెతోటి మాట్లాడదు. నువ్వు బయలుదేరు నుంచి. నువ్వు బయలుదేరు. అంతవరకు నీకు అంత నువ్వు ఫోన్ చేయకు, తను నీకు ఫోన్ చేయడు. వెళ్ళు. చేసినట్టు తెలిసినా బాగుండదు ఇక. సో ఇదండి మరి. చూసారా, ఇట్లాంటి ఆడవాళ్ళు ఉంటే అసలు పెళ్లి కాని వాళ్ళని కూడా చెడిపేస్తున్నారు. సంసారం పెళ్లి చేసుకొని ఒక మొగుడు పెట్టుకొని పిల్లలు ఉండి కూడా పెళ్లి కాని అబ్బాయిని ఇట్లా చెడిపేసేది కాకుండా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కానికుండా చేయడం ఎంత అంటే అసలు బాధ అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి వాళ్ళని నమ్మి అసలు మోసపోకండి. ఎప్పటికన్నా వాళ్ళు వాడుకునే రకాలు తప్ప మీతో సంసారాలు మీతో కాపురాలు చేయరు. ఆంటీలని వచ్చే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఓకేనా? సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.